ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చాయి. వీటితో పాటు రిలయన్స్ డేటా సెంటర్, బీపీసీఎల్ ఇలాంటి ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించాం. విశాఖలో ఐటీ కంపెనీలు వస్తాయి, డేటా సెంటర్లు వస్తాయి. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ విద్యా కేంద్రంగా తయారవుతుంది. రాయలసీమ గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, హార్టికల్చర్ హబ్కి ప్రాధాన్యత ఇస్తాం. PM Narendra Modi ji said that everything from ship to ship should be manufactured in our own country. He gave the nation the vision of a Atmanirbhar Bharat as our guiding mission. On this occasion, I call upon industrialists and entrepreneurs, design in Andhra Pradesh, make in Andhra Pradesh, lead from Andhra Pradesh. We will extend all the cooperation for you. New Andhra Pradesh is being built with 3 strengths: innovation, infrastructure, and industrialization. When India marches towards Viksit Bharat, AP will lead from the front. Swarnandhra 2047 సహకారంతో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషించాలనేది మనందరి సంకల్పం. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి భద్రతే కాదు, ఆర్థిక భద్రత కూడా ముఖ్యం. ఇరాన్ అమెరికా యుద్ధం సెగ ప్రపంచమంతటా వ్యాపించింది. మనకు సంబంధం లేదు, మనపైన ప్రభావం ఉంది. యుద్ధ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఆయిల్, బంగారం దిగుమతులతో విదేశ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీన్ని నివారించాలి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా దేశం, నా బాధ్యత. దీనితో ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ విషయంలో ప్రధాని మోడీ గారు 7 సూచనలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆచరించడం, బంగారు కొనుగోలు నిలిపేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం, వంట నూనెల వాడకం తగ్గించడం, ప్రకృతి సేద్యానికి మళ్ళడం, స్వదేశీని ప్రోత్సహించడం, విదేశ ప్రయాణాలకు దూరంగా ఉండడం వంటి సూచనల్ని ప్రధానమంత్రి గారు ప్రతిపాదించారు. అనేక దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపట్టాయి. అమెరికా, చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, థాయిలాండ్, శ్రీలంక, ఇటలీతో సహా అనేక దేశాలు ఆయిల్, ఎనర్జీ 2 కూడా ఆదా చేసే కార్యక్రమాల కోసం అనేక నిర్ణయాలు చేశారు. నేను ఇక్కడ మిమ్మల్ని